హాయ్ అండి. అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి. ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ కంపెనీ, జోష్ ఓవర్‌సీస్ కన్సల్టెన్సీ, జోష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్, ఏ ప్లేస్‌మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యునైన్ సంయుక్తంగా మనము ఎన్ఐటీ సీరీస్ కంప్లీట్ అయిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి 36 జీఎఫ్‌టీఐస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో ఈరోజు ఒక ప్రత్యేకమైన జీఎఫ్‌టీఐ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ దట్ ఈస్ నన్ అదర్ దాన్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పెట్ టెక్నాలజీ. సో ఇది ఉత్తరప్రదేశ్ వారణాసికి దగ్గరలో ఉందండి. ఈ ప్రాంతం పేరు భదోహి. ఈ భదోహి అనే పేరుకి ఫేమస్ అనమాట. ఇక్కడ మనకి ఏదైనా సరే ఇప్పుడు భదోహి అనే ప్రాంతానికి గాని మనం వెళ్తే, నాట్ ఓన్లీ దిస్ వన్ కార్పెట్ టెక్నాలజీ కాలేజ్ ఒకటి ఉందని కాదు, జీఎఫ్టీఏ ఉందని కాదు. ఆ సరౌండింగ్స్‌లో అనేక రకాలైనటువంటి కార్పెట్ మేకింగ్ యూనిట్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం బాగా కిరాణా షాపులు ఎక్కువ ఉండే ప్రాంతం, చీప్‌గా వచ్చే ప్రాంతానికి పోవాలంటే ఎక్కడికి పోతాం? బేగం బజార్ పోయి కొనుక్కొచ్చుకుంటాం. తక్కువ రేటుకి దొరుకుతుందని చెప్పేసి. అట్లా భారతదేశం మొత్తానికి ఇది కార్పెట్ హబ్ ఈ భదోహి ప్రాంతం. సో కార్పెట్ అంటే ఇప్పుడు మనకి అపార్ట్మెంట్ తీసుకున్న ఇల్లు తీసుకున్న కొన్ని లక్షల అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రతి అపార్ట్మెంట్‌లో కనీసం 3, 4 డోర్ మ్యాట్స్, కార్పెట్స్ యేసుకుంటూనే ఉంటాం మనం. సో ఇంత పెద్ద ప్రతి ఇంటికి యూజ్ అయినటువంటి ఈ వస్తువుని తయారు చేసేదానికి చాలా టెక్నికల్ ఎక్స్‌పర్‌టైజ్ అవసరం పడుతుంది. చాలా టెక్నాలజీ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుందన్నమాట. దీన్ని ఎంత ఫ్యాషనబుల్‌గా మనం దీన్ని చేయొచ్చు అనే దానికి. సో ఇట్లా తీసుకున్నప్పుడు దీని యొక్క ఎస్టాబ్లిష్‌మెంట్ 1998లో జరిగిందండి. ఈ కార్పెట్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఎస్టాబ్లిష్‌మెంట్ అనేది 1998లో జరిగింది. మోర్ దాన్ 25 ఏకర్స్‌లో ఈ క్యాంపస్ అనేది ఉంది. మీరు చూస్తున్నారు కదా! బీటెక్ ప్రోగ్రామ్ ఇన్ కార్పెట్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ. ఈ ప్రోగ్రామ్ పేరు ఇట్స్ ఎన్ యూనిక్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఏషియా. సో ఇది 4 ఇయర్స్ డిగ్రీ అండి. దీంట్లో మొత్తం సీట్స్ వచ్చేసి 33 సీట్స్ ఉన్నాయి. మనకి జోషా కౌన్సెలింగ్‌లో ఓపెనింగ్ ర్యాంక్ వచ్చేసి 69,953, క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి 1,00,000 వరకు వస్తుంది. ఇది జోషా. అదే సీసీఎఫ్‌లోకి పోతే 1,50,000 వరకు కూడా దీంట్లో క్లోజింగ్ ర్యాంక్ ఉండొచ్చు. ఎందుకంటే ఎంతసేపటికి బీటెక్, సీఎస్‌సి తప్ప దీన్ని అడిగేవాడే లేడు గదా! సో ఇది ప్రతి ఇంట్లో కార్పెట్ అండ్ టెక్స్టైల్ టెక్నాలజీ. కార్పెట్ అనేది ప్రతి ఇంట్లో వాడతాము. టెక్స్టైల్ టెక్నాలజీ అనేది ప్రతి ఇక్కడ వాడతాం కాబట్టి. సో ఇది ఓల్డెస్ట్ ఇన్‌స్టిట్యూట్. చాలా రెప్యూటెడ్ ఇన్‌స్టిట్యూట్. ఒకసారి ప్లేస్‌మెంట్ రికార్డ్ కూడా మనం చూసినట్లయితే యావరేజ్ ప్యాకేజీ 6 లాక్స్ పర్ యానమ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ టాప్ 5 కాలేజెస్ వదిలిపెడితే రిమైనింగ్ అన్నిట్లో యావరేజ్ ప్యాకేజ్ 4 లాక్స్ కూడా లేదు. హైయెస్ట్ ప్యాకేజ్ 36 లక్షల వరకు ఉంది. ఇక్కడ చూడండి, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. 90% స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఈరోజు నేను ఇందాక వీడియోలో కూడా చెప్పినట్టుగా బిట్స్ హైదరాబాద్‌లో కూడా 90% అంటే ప్లేస్ అవ్వలేదు ఇంకా. డామ్ ష్యూర్‌గా జాబ్ వచ్చేటువంటి రంగం అండి ఇది. చాలా బాగున్నాయి జాబ్స్ అయితే. లేదా టెక్నాలజీ గాని ఇది గాని మంచి ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని అందరూ ఒకవైపుకి గాకుండా దీన్ని గూడా విద్యార్థులు గాని తీసుకున్నట్లయితే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. చాలా మంచి ఫ్యూచర్ అనేది దీంట్లో ఉంది. ఇది లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ వారణాసి నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంది. భదోహి రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 2.3 కిలోమీటర్స్. మొత్తం ఇది కార్పెట్ హబ్. సో మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకోవచ్చు. లేకపోతే మీరు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద యూనిట్స్‌లో మీరు ఎంప్లాయ్‌మెంట్ కూడా పొందవచ్చు. సో ఇందులో 2 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి. 2 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి. సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది పెద్దగా అవైలబిలిటీ లేదండి. నార్త్ ఇండియన్ దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాల్సి ఉంటది. సో ఇది మంచి సిటీ, మంచి ప్లేస్‌మెంట్స్, మంచి యావరేజ్ ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ ఇన్‌స్టిట్యూట్‌ని హ్యాపీగా చూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ డొమైన్. పెద్దగా అప్‌డేట్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఎందుకంటే ఇప్పటివరకు కార్పెట్ టెక్నాలజీలో పెద్ద రెవల్యూషన్స్ ఏం జరగలేదు. ఇది ట్రెడిషనల్ పద్ధతిలోనే నడుస్తూ ఉన్నాయి. సో మీరు తీసుకొస్తే, మీరు చేరి, మీరు మంచిగా చదివి, మీరు ఏదైనా రెవల్యూషన్ తీసుకొస్తే, సో దాంట్లో మంచి మిషనరీని గాని, మంచి ఎక్విప్‌మెంట్ గాని తీసుకొచ్చి మరింత ప్రొడక్టివిటీ పెంచి తద్వారా మీ కంపెనీకి లాభం చేకూర్చొచ్చు. లేదా మీరు సొంత ఇండస్ట్రీని పెట్టుకోవచ్చు. సో జోషా కౌన్సెలింగ్ నెక్స్ట్ సెకండ్ ఫేజ్ కోసం రెడీ అవుతూ ఉన్నాం మనం ఇప్పుడు. సో మీరు ఇది అయిపోయిన తర్వాత మీకు ఎవరికైతే ర్యాంక్స్ రావు అనేటువంటి మీరు ఫీలింగ్‌లో ఉంటారో వాళ్ళందరూ కూడా ఎంసెట్‌కి ప్రిపేర్ అవ్వండి. లేదనుకున్నట్లయితే మంచి గైడెన్స్ తీసుకొని మీరు మంచి మేనేజ్మెంట్ యూనివర్సిటీస్‌లో గాని, మంచి మేనేజ్మెంట్ కాలేజెస్‌లో గాని మీరు అడ్మిషన్ తీసుకోవాలనుకున్నట్లయితే నన్ను గాని సంప్రదించినట్లయితే మీకు ది బెస్ట్ గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నన్ను సంప్రదించాల్సినటువంటి నంబర్ 9133311450.
మా ఆఫీస్ వచ్చేసి జోష్ ఇన్నోవేషన్స్ అని గాని కొట్టినట్లయితే మీకు అమీర్పేటలో వచ్చేస్తుందండి. సో, మీరు లొకేషన్ పెట్టుకుంటే వచ్చేయొచ్చు. మెట్రో స్టేషన్‌కి జస్ట్ 1 మినిట్ వాకబుల్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మండే టు సాటర్‌డే 9-5 పీఎం నా అవైలబిలిటీ ఉంటుంది. మీరు ఈ టైంలో వచ్చి సంప్రదింపులు జరిపి మీకు అవసరమైనటువంటి చాయిస్ ఫిల్లింగ్‌లో గాని, లేకపోతే గైడెన్స్ గాని ఏదైనా గాని మీరు తీసుకోవచ్చు. థాంక్ యూ సో మచ్. బై బై.